కేటీఆర్ కానీ బండి సంజయ్ కానీ ఏం చెప్పిండు ఎరకనా? వాళ్ళు ఏం మాట్లాడుకోరు తెలుసా? అన్న ఇవన్నీ కామన్, వాళ్ళంతా అనేది అంటా ఉంటారు, మనం ఎప్పుడు అనుకునేది అనుకుంటూనే ఉంటాం. సో ఈ టైంలో కూడా మనకు ఎందుకు రాజకీయాలని చెప్పి సింపుల్ గా మనం ఒకటే అని చెప్పి ఇట్లా చేతులు కలుపుకొని సంతోషంగా ఒకరి చెవిలో ఒకరు చెప్పుకున్నారు. ఇగో రాజకీయాలంటే ఇట్లనే ఉంటాయి. ఇది తెలియని సన్నాసులంతా ఊర్లల్లా ఇక కత్తులు నూరుతారు ఇట్లా వాని మీద వీని మీద. వాడు ఎట్లా అన్నాడు, వీడు ఎట్లా అంటాడు, వాడు వీడు కలిసి ఉప్పు నిప్పు లెక్క. మళ్ళీ వాళ్ళు కలుసుకోవద్దు. ఇప్పుడు చూడురు మీరు, ఈ నాయకుడు ఇంకొక నాయకుడితో కలిసే అవకాశమే లేదు. ఎక్కడన్నా పోతే చిన్న కార్యకర్తల సంగతి నేను చెప్పేది, వాళ్ళు 10 మంది ఉన్న చోట వీళ్ళిద్దరు పోవాలంటే కుదరదాడ. వాళ్ళని అసలు శత్రువుల కంటే ఎక్కువ చూసుకుంటారు. నేనేమంటా ఉన్నా, ఇగో పైన నాయకులకు ఇంత మంచిగా ఉండగా ఇప్పుడు రోజు తిట్టుకుంటోలే, వీళ్ళలాగా తిట్టుకున్న వాళ్ళు నేనైతే ఎక్కడ చూడలే. ఎందుకంటే కేటీఆర్ ని బండి సంజయ్ ఎన్నాళ్ళు అన్నాడు, అదే బండి సంజయ్ ని కేటీఆర్ ఎన్నాళ్ళు అన్నాడు. మనం అందరం కూడా విన్నాం. మామూలుగా మాట్లాడుకోలేదు, మామూలుగా ఒకరినొకరు కామెంట్ చేసుకోలేదు. అట్లాంటి వాళ్ళే కలిసి అంత బ్రహ్మాండంగా. సరే కొంతమంది ఏముందన్నా ఈ టైంలో వీళ్ళు ఈ రాజకీయం చేసే టైం, వరద టైం కదా, ఈ బాధితులకి సాయం చేసే టైం కదా, ఈ టైంలో వాళ్ళు ఏమనుకుంటారులే అని అనుకుంటే వాళ్ళు మామూలుగా కూడా గట్టినే ఉంటారు. అది మీకు తెలియకపోతే మన కర్మ. తెలుసుకోకపోతే ఎవరన్నా మామూలుగా కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా తన్నుకోరు. మనం అంతా కలిసి ఒక జాగాలో ఒక రూమ్లో వేస్తే ఎంత కొట్టుకుంటారో అనుకుంటాం, కానీ వాళ్ళు కొట్టుకోరు. వాళ్ళు అసలు కొట్టుకోరు. నన్ను ఆగం చేయనీకే ఉంటారు. కాకపోతే కొంతమందికి కొన్ని ప్రయోజనాలు ఇంపార్టెంట్.